శ్రీ మహాగణాధిపతి నమః. హర హర మహాదేవ శంభో శంకర. ప్రేక్షక మహాశందరికి కూడా స్వాగతం. ఈ యొక్క వీడియోలో మనము ఉప్పును చేతికి ఎందుకు ఇవ్వరాదు అనే ఒక అంశాన్ని తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం మాత్రమే. ఉప్పును చేతికి నేరుగా ఇవ్వరాదు. పెద్దలు చెప్పడానికి ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయము మరియు ఆచరణాత్మక కారణాలు కూడా ఉన్నాయి. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా మన హిందువులందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ఉప్పును చేతికి నేరుగా ఇవ్వడం వల్ల ఐశ్వర్యం తగ్గుతుందని ఒక విశ్వాసం. వివాదాలు రాకుండా చేతి నుండి చేతికి ఉప్పు ఇస్తే కుటుంబ సభ్యుల మధ్య లేదా స్నేహితుల మధ్య కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయని మన పెద్దలు చెప్పేవారు. ఇది ఒక సాంప్రదాయ నమ్మకం మాత్రమే. అదేవిధంగా చేతులపై చెమట, తేమ లేదా మలినాలు కూడా ఉండవచ్చు. వాటి వల్ల ఉప్పు అనేది కలుషితం కూడా కావచ్చు. ఆ విధంగా ఉండడానికి ఒక చిన్న పాత్రలో లేదా చెంచాతో ఇవ్వడం మంచిది. ఆహారాన్ని గౌరవించడం మన సాంప్రదాయం. ఉప్పు జీవనానికి చాలా అవసరమైనటువంటి ముఖ్యమైన పదార్థం. అందుకే దానిని గౌరవించడము మన యొక్క సంస్కృతి బోధిస్తూ ఉంటుంది. ఉప్పు ఇవ్వాల్సి వస్తే నేరుగా చేతిలో పెట్టకుండా ఒక చిన్న గిన్నెలో లేదా చిన్న పాత్రలో చెంచాతో ఇవ్వడము చాలా ఉత్తమమైన పని. ఉప్పును చేతికి ఇవ్వొద్దని ఆచారం ప్రధానంగా సాంప్రదాయ విశ్వాసం. ఆహారానికి గౌరవం మరియు పరిశుభ్రత ప్రోత్సహించడానికి ఏర్పడింది. దీనిని శాస్త్రీయంగా అపశకునం జరుగుతుందని నిర్ధారించే ఆధారాలు మాత్రము లేవు. కానీ సాంప్రదాయాన్ని గౌరవించే వారు ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు.